నమస్తే అన్నయ్య. నమస్తే. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను జనసేన టీడీపీ అనుకుంటున్నా. ఎందుకు జనసేన టీడీపీ అనుకుంటున్నారు మీరు? ఏమో వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు జగన్ చేసిండు ఇప్పటి వరకు, వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదా. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదు. ఏ విధంగా నచ్చలేదు? చూస్తున్నా సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లో చూస్తున్నాం కదా, తెలుస్తుంది. అంటే ఏ విధంగా తెలుస్తుంది? చదువుతున్న వార్తలు చదువుకుంటాం కదా, న్యూస్ ఛానల్ చూస్తాము, టీవీలు చూస్తాము, పేపర్లు చదువుతాము, సోషల్ మీడియా ఉంది, అవన్నీ ఫాలో ఏ చేస్తాము. పార్టీ ఛానల్స్ ఆ పార్టీకి డబ్బా కొడుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు, మీరేమంటున్నారు? ఇప్పుడు ఎవరి ఓన్ బ్రెయిన్ అనుకుంటుంది కదా, నా బ్రెయిన్తో నేను మాట్లాడుతున్నాను, అంటే నా ఒపీనియన్ అనేది. ఇప్పుడు జగన్ గారు ఏమంటారంటే 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాము, ఈసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటున్నారు కదా. ఏమో మరి అది నాకు తెలియదు, నా ఒపీనియన్ చెప్తున్నా, నాకు నచ్చలేదు. అంటే జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఏ మేర జరిగిందని చెప్పుకోవచ్చు ఈ 5 yearsలో? నాకైతే ఏం కనిపించలేదు అన్న, నాకైతే అంత కనిపించలేదు. ఒక 10% 20% తప్ప నాకేం కనిపించలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి ఏమో జగన్ గారి పరిపాలన చూశారు. వాళ్ళిద్దరి మధ్య ఎవరు హామీలను ఎవరు కరెక్ట్గా నెరవేర్చారు అనుకుంటున్నారు? మొన్న సంక్రాంతి గురికి పోయినా చూసిన, రోడ్లు మంచిగా లేవు, ఏం మంచిగా లేవు, మందు కూడా మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. ఏం మాట్లాడతాం? ఏ మందు కావాలన్నా మీకు? మందు అని కాదు, రోడ్లు కావాలి. ఫస్ట్ మందు పక్కన పెట్టి రోడ్లు కావాలి. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్తున్నారు కదా, సో నిజంగానే చేశారనుకోవచ్చా? చేయలేదు. ఏడ చేసినారు? చేయలేదు. కొడాలని అదే విధంగా రోజా పైన మీ కామెంట్ ఏంది? నేను మాట్లాడను బ్రదర్ వాళ్ళ గురించి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడారు నాకు అంత అవగాహన లేదు అట్ల గురించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా కలిస్తే. మరి ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా మీరు వాళ్ళని నమ్ముతున్నారు? చూద్దాం, ఇప్పటివరకు ఏం కాలే కదా, ఇప్పుడు ఏమైనా అయితే చూద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకైనా వెళ్తారనుకుంటున్నారా? అనుకున్నా 100% వెళ్తారా అనుకుంటున్నాను. 100% వెళ్తారా? ఓకేనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు ఈ ఎలక్షన్లో. నిజంగానే సింగపూర్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తారా? ఏమో బ్రదర్, చేయొచ్చు చేయకపోవచ్చు, ఒక ఛాన్సెస్ ఇద్దాం. ఇప్పుడు జగన్కి ఇచ్చినాం కదా, చంద్రబాబు నాయుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, చూద్దాం, బాగుంటుంది. నెక్స్ట్ 5 years తర్వాత మన ఒపీనియన్ మారవచ్చు, మళ్ళీ జగన్ రావచ్చు. ఓకే బ్రో, ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటాను. ఒక క్వశ్చన్ మర్చిపోయాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది అమరావతి అని డిక్లేర్ చేసిన కేంద్రం. ఇప్పుడు ఒక్కటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? నాకు తెలిసిన కేంద్రం అమరావతి అని డిక్లేర్ చేసింది, అదే అనుకుంటున్నాను. నేను మారుస్తే నేను ఏం చెప్పాలి. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు కదా, దాని వల్ల ఏం ఉపయోగం లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. పార్టీ ఉంది, జనసేన తెలుగుదేశం చేస్తుంది కన్నా, ఫామ్ చేసిద్ది కదా. మరి వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? వైసీపీ ఏం చేయలేదు కన్నా, సరిగా చేయలేదు కదా. మరి వైసీపీ ఎందుకు అంటే వై నాట్ 175 అంటున్నారు కదా ఈసారి? మరి 175 గెలుస్తారంటారా? అదేముండదు అన్న, టీడీపీ జనసేన అలయన్సే గెలిచిద్ది 100%. మరి జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా అంటున్నారు. ఏమన్నది ఎవరు ఓప్స్ వాళ్ళది, ఆయన అయితే గెలవడు. ఖచ్చితంగా జనసేన టీడీపీ గెలిచిద్ది. సో లాస్ట్ టైము వైఎస్ జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? వస్తే 35 29 అంతే. సో ఇప్పుడు కొడాలని అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అన్నాను అంతే. సో ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనే? అది పెద్ద పొరపాటు, అలా మార్చడం పెద్ద పొరపాటు అన్నది. సో ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పారు, అదేవిధంగా జాబ్ కల్పిస్తామని చెప్తున్నారు. సో నిజంగానే ఇచ్చారనుకోవచ్చు 2 లక్షల జాబ్? ఇప్పుడు ఎలక్షన్స్ పడేది ఇస్తాను. ఎగ్జామ్స్ రావడానికి నేను మొన్న పేపర్ రాసి వస్తే టఫ్గా వచ్చింది. ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చిందా? ఓకే, అంటే లూజ్గా ఇవ్వమంటారా ఎగ్జామ్ పేపర్ని? అంటే ఏదో వాళ్ళు రాయకూడదు, జాబ్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఇచ్చిండు అన్న.